హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంటర్డే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు రన్నింగ్ అయిన మార్కెట్ని బట్టి రేపటికి అనాలిసిస్ చూద్దాం. ఇవాళ ఎలా అయితే బుల్లిష్ ట్రేడ్ ఉంటుంది అనుకున్నామో, కానీ ఎప్పుడైతే ఇక్కడ క్యుములేటివ్ డెల్టా చూసారా, ఈ డౌన్ సైడ్ నెగిటివ్ సైడ్ మైనస్ సైడ్ వచ్చేసిందో అప్పుడే ఇంకా ఈ పీ షేప్ ప్రొఫైల్ అనేది పనికిరాదని అనిపించేసింది నాకు. ఎప్పుడైతే 30 మినిట్స్ క్యాండిల్ దీని కింద గ్రోజ్ అయిందో ఇంకా నాకు అప్పుడే ఫిక్స్ అయిపోయాను, ఎలాగైనా డౌన్ ట్రెండ్ ఉంటుంది మార్కెట్ అని. డౌన్ ట్రెండ్లోనే ఉంది మార్కెట్ అనేది. మంచి డౌన్ సైడ్ మూవ్ అయింది. నిన్న చెప్పాను కదా, ఇన్సైడ్ బార్ ఇదే నేరో రేంజ్ ఏర్పడ్డదే కొంచెం మంచిగా ఉంటుంది బుల్లిష్ మూవ్ అని. అది బుల్లిష్ మూవ్ ఉంటుంది అనుకున్నాను, కానీ ఎప్పుడైతే 30 మినిట్స్ క్యాండిల్ కింద క్లోజ్ అయిందో అప్పుడే అయిపోయింది. ఇంకా ఈ రోజుకి సెల్లింగ్ టైల్స్ బయింగ్ టైల్స్ ఏం లేవు. అంటే రేపటికి రేంజ్ అవుట్ సైడ్ ఓపెన్ అయితే కానీ మనం డే హై ఇప్పుడు చెప్తున్నానండి. ఇది డే హై, ఇప్పుడు చూడండి, ఇది డే హై, ఇది డేలో. ఈ రేంజ్ ఇక్కడ కానీ ఓపెన్ అయితే కానీ మనం బుల్లిషా బేరిషా అనేది ఎప్పుడు వరకు 1 అవర్ ఇక్కడ ఓపెన్ అయ్యి 1 అవర్ ఈ రేంజ్లోకి రాకుండా ఉంటే, ఇక్కడ ఓపెన్ అయ్యి 1 అవర్ ఈ రేంజ్లోకి రాకుండా ఉంటే అప్పుడు మనకి ఇది బుల్లిష్ ట్రెండ్ బేరిష్ ట్రెండ్ అని, ఇది బుల్లిష్ ట్రెండ్ అని అర్థమవుతుంది. ఇంకా ఈ రేంజ్లో ఎక్కడ ఓపెన్ అయినా సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్ మార్కెట్ కేర్ఫుల్గా ఉండండి. ప్లస్ రేపటికి ఇంకా సైడ్ వేస్ మార్కెట్ ఉంటుంది, కానీ రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ప్లస్ పిఓసి టాప్ సైడే టీపీఓస్ ఎక్కువ ఉన్నాయి, అయినా రేంజ్ బౌండ్ మార్కెట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రేపటికి. ఓకేనా ఫ్రెండ్స్, వాల్యూస్ కూడా చెప్తున్నాను. ఇది ఫిన్ నిఫ్టీ, ఫస్ట్ ఫిన్ నిఫ్టీ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫిన్ నిఫ్టీ వాల్యూస్ చెప్తున్నాను చూడండి. ఇది వాల్యూ ఏరియా హై 23,611.3. ఇది పిఓసి 23,336.75 అనేది పిఓసి. ఇది వాల్యూ ఏరియాలో 23,288.3 అనేది వాల్యూ ఏరియాలో. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోతాం. బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా, ఎప్పుడైతే ఈ రేంజ్లో 30 మినిట్స్ 1 అవర్ ఈ నెగిటివ్ సైడ్ ఉండిపోయిందో, నేను ఎప్పుడు ఇలాగే చూస్తాను ఫ్రెండ్స్. 1 అవర్ ఇక్కడ నెగిటివ్ సైడ్ ఉండిపోయిందో మ్యాక్సిమం డౌన్ సైడే ఉంటుందని ట్రెండ్. ఓకే, సెల్లర్స్కి అయితే ఈ యొక్క ఆర్డర్ ఫ్లో అనేది చాలా ఉపయోగపడుతుంది. 1 అవర్ ఇక్కడ ఏర్పడిపోయింది అనుకోండి, ఇంకెక్కడ సెల్ చేసుకుని కూర్చోవచ్చు, ఇంచక్క మంచి డికే అవుతుంది. ఈ సెల్లింగ్ స్ట్రాటజీ కూడా మీకు చెప్తాను. ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ అనేది చాలా నీట్గా ఉంటుంది, చెప్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, మీకు చెప్తాను, అది త్వరలో చెప్తాను మీకు. నేను ఈ వీకెండ్లో చేస్తాను సెల్లింగ్ స్ట్రాటజీ. అంటే ఇక డికే అనేది 1 అవర్ 9:15 వరకు ఉండి 10:15 వరకు ఉండి 10:15కి పొజిషన్ తీసుకుని నీట్గా కూర్చోవడం అంతే. నీట్గా మనకి మనీ ఈజీగా వచ్చేస్తుంది, అస్సలు మనం కంగారు పడకూడదు, నీట్గా వస్తుంది మనీ. నేను పక్కా చెప్తాను, నీట్గా మంచి డికే అవుతుంది మార్కెట్ కూడా, మీకు పక్కా చెప్తాను. స్టాప్ లాస్ పెట్టుకోవడం, వదిలేయడం అంతే బస్. నీట్గా 10:15కి ఎంటర్ అయిపోవడం. 3:14 వరకు మార్కెట్లో ఉండొచ్చు, మనం 3:14 వరకు మార్కెట్లో ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు చెప్తాను, గ్యారంటీగా చెప్తాను సెల్లింగ్ స్ట్రాటజీ. ఓకే, చూడండి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. బ్యాలెన్స్డ్ మార్కెట్, రేపటికి రేంజ్ బౌండ్ మార్కెటే. ప్లస్ పిఓసికి టాప్ సైడ్ టీపీఓ చాలా ఎక్కువ ఉన్నాయి. సెల్లింగ్ టైల్ లేదు, బయింగ్ టైల్ లేదు, మంచి మూవ్ అయింది, డౌన్ మూవ్. బడ్జెట్ వాళ్ళ బొమ్మ చూపించేసింది అందరికీ. ఎఫ్ఎన్ఓ మీద ట్యాక్సెస్ పెంచేసింది ఎస్టీటీ. ఓకే ఫ్రెండ్స్, ఏదేమైనప్పటికీ మనం ఆ న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ కాదు, పర్ఫెక్ట్ ట్రేడింగ్ చేస్తాం. మనకి మార్కెట్ ప్రొఫైల్ బట్టే దాని యొక్క బేస్డ్ ట్రేడింగ్ చేస్తాం. ఇది బ్యాంక్ నిఫ్టీ వాల్యూ ఏరియాలో 52,277 అనేది ఇది పిఓసి.
51,758.5 అనేది ఇది వాల్యూ ఏరియాలో, 51,606 అనేది వాల్యూ ఏరియాలో. ఇది మొత్తం రేపటికి రేంజ్ బౌండ్ మార్కెట్టే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. అబ్బో, నిఫ్టీ కొంచెం వెరైటీగా ఉంది ఫ్రెండ్స్. పీ షేప్ ప్రొఫైలు, వాల్యూ ఏరియాలో అనేది చాలా ఇంపార్టెంట్, డేలో అనేది ఇంపార్టెంట్. వాల్యూ ఏరియా హై అనేది, డే హై వాల్యూ ఏరియా హై రెండు ఒకటేనాయి, చాలా ఇంపార్టెంట్. కేర్ఫుల్గా చూడండి. డే హై వాల్యూ ఏరియా రెండు ఒకటే లైన్ అంటే చాలా ఇంపార్టెంట్. కేర్ఫుల్గా ఉండండి రేపటికి. ఇది మట్టికి నిఫ్టీ మట్టికి బుల్లిష్ అని చూపిస్తుంది, కానీ బుల్లిష్ టు రేంజ్ బౌండ్. అది బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్, ఫిన్ నిఫ్టీ కూడా సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వాల్యూ చూడండి. ఇది బయింగ్ టేలు, కానీ ఇక్కడ ఓపెన్ టెస్ట్ డ్రైవ్ లేదు కాబట్టి పర్లేదు, కొంచెం మనం ప్రిఫర్ చేయించింది డేలోని. ఓకే, వాల్యూ చెప్తున్నాను చూడండి. రేపటికి ఇది స్లైట్ రేంజ్ బౌండ్ టు బుల్లిష్ 24,564.15 అనేది వాల్యూ ఏరియా హై, 24,450.08 అనేది పిఓసి. ఇది వాల్యూ ఏరియాలో 24,336 అనేది వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, రేపటికి కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఇంకా ఈ బడ్జెట్ యొక్క వాలటాలిటీ ఇంకా 3-4 డేస్ దాకా ఉండొచ్చు, లేకపోతే రేపటితో లాస్ట్ అవ్వచ్చు. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. రేపటి వీడియోలో కలుద్దాం.